केयूराणि न भूषयन्ति पुरुषम् हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्ध्निजाः वाण्येका समलं करोति पुरुषम् या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणादि सततम् वाग्भूषणं भूषणम् सततं कीर्तयन्तो मां यतन्तश्च दृढव्रताः नमस्त्यन्तश्च मां भक्त्या నిత్యయుక్తా ఉపాసతే. మహాత్ములైనటువంటి వాళ్ళు పరమాత్మని అనన్య మనస్సుతో సేవిస్తారని ముందర శ్లోకంలో తెలుసుకుందాం. ఎలా సేవిస్తారో ఆ పద్ధతి ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. వాళ్ళు సర్వకాల సర్వావస్థలయందు భగవంతుడిని స్మరిస్తూ కీర్తిస్తూ ఉంటారు. భక్తిలో సాకార భక్తి, నిరాకార భక్తి అని ఉన్నాయి. సాకార భక్తి అంటే భగవంతుని యొక్క రూపాన్ని, నామాన్ని తలుచుకుంటూ ఉంటారు. నిరాకార భక్తులు ఎవరంటే హృదయంలో ఆ పరమాత్మను గురించి మనన నిధి ధ్యాసనాలు చేసేటువంటి వాళ్ళు అంటారు. భగవత్ ప్రాప్తికి నిరంతరము వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇంద్రియ నిగ్రహాన్ని అలవర్చుకుంటారు. అటువంటి ప్రయత్నశీలులకు మాత్రమే దైవపదం లభిస్తుంది. సామాన్యమైన అశాశ్వతమైనటువంటి ప్రాపంచిక వస్తువులే ప్రయత్నం లేకపోతే దొరకవు కదా. అలాంటిది పరమాత్మ దొరకాలంటే ఎలాంటి ప్రయత్నం చేయాలి? అనేక జన్మల నుండి మనం సంపాదించుకున్నటువంటి పాపపు వాసనలతో, మలిన సంస్కారాలతో కూడి ఉన్న మనస్సుని లొంగదీసుకోవాలంటే సాధకుడు కొన్ని ప్రత్యేక వ్రతాలు అంటే ఉపవాస వ్రతము, మౌనము, ధ్యానము, బ్రహ్మచర్యము వ్రతం లాంటివి ఆచరించాలి. అయితే అవి చేసేటప్పుడు చాలా దృఢంగా ఉండాలి. అంటే ఆ చేసే వ్రతాలను నిష్ఠతో పూర్తి చేయాలి. ఎవరైతే దృఢంగా నిర్ణయం తీసుకుంటారో ఈ వ్రతాలను ప్రారంభించి మధ్యలోనే ఆపకుండగా శ్రద్ధగా చేస్తారు. ఎవరైతే దృఢమైన నిర్ణయం తీసుకోరో వాళ్ళు ఆరంభిస్తారు, మధ్యలో వదిలేస్తారు. ఎందుకంటే మాయ భయంకరమైన శత్రువు, అది సామాన్య ఆయుధాలకు లొంగదు. కనుక దృఢవ్రతము అనేటువంటి దివ్య అస్త్రాలతోటి దాన్ని జయించాలి. మహాత్ములు నిరంతరము ఏకాగ్రతతో భగవంతుని యందే మనస్సుని ఉంచుతారని తెలుస్తుంది. అయితే భక్తి అని చెప్పటం వలన వాళ్ళు చేసే వందనం గాని, ధ్యానం గాని నిత్యమైన భక్తితో ఉంటుంది. చాలా నిర్మలమైనటువంటి భక్తితో ఉంటుంది. ఈ ప్రకారంగా నిరంతర దైవస్మరణ, దృఢవ్రతము, భక్తితో కూడిన నిరంతర ధ్యానము భగవత్ సాక్షాత్కారానికి మార్గాలను తెలుస్తోంది. కనుక ముముక్షువులు అటువంటి ఆచరణను పరిశీలించి ప్రయత్నిస్తే బ్రహ్మ సాయుధ్యాన్ని శీఘ్రంగా తెలుసుకుంటారు. జై గురుదత్త.